పాయింట్స్ అప్తో 8143 దగ్గర ట్రేడింగ్ని ముగించుకున్నాయి. ఈరోజు కొన్ని పవర్ స్టాక్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. అదానీ పవర్ 3.7%, టోరెంట్, టాటా పవర్, అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అరౌండ్ 3%. దీంతోపాటు మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఈరోజు 0.5% వరకు గెయిన్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్లో యూనిటెక్, శ్రీ సిమెంట్స్, మైండ్ ట్రీ, గోద్రేజ్ లాంటి స్టాక్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. సో ఓవరాల్గా ఈరోజు ట్రేడింగ్ జరిగే తీరు, రేపు మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది తెలియజేయడానికి మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సో నిఫ్టీ 200 డేస్ మూవింగ్ యావరేజ్ని టచ్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఆ లెవెల్లో సస్టైన్ అవ్వలేకపోయింది. అక్కడి నుంచి మళ్ళీ స్లిప్ అవ్వడం మనం చూసాం. రేపు కూడా ఇదే లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉందంటారా? రేపు ఈవెంట్ ఉందండి. రేపు ఈవెంట్ ఉంది కాబట్టి మార్కెట్స్ ఈవెంట్ తర్వాత మార్కెట్స్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు ఈవెంట్లో ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో రెపో రేట్ తగ్గించడం అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. అయితే ఈవెన్ రెపో రేట్ తగ్గించినా కూడా అది మార్కెట్స్ పాజిటివ్గా అయితే తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెపో రేట్ తగ్గించినంత మాత్రాన బ్యాంక్స్కి వచ్చే బెనిఫిట్ అనేది ఇమీడియట్గా ఏమి ఉండదు. అయితే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఏ విధంగా ఉంటుంది, దాని మీద ఎటువంటి డెసిషన్ తీసుకుంటారనేది ఎక్కువగా మార్కెట్ వాచ్ చేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఈ మన డిమానిటైజేషన్ కారణంగా మనీ అనేది ఎక్కువగా బ్యాంక్స్లోకి వచ్చింది కాబట్టి ఈ సిఆర్ఆర్ అనేది మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది రేపు. అయితే రేపు క్రెడిట్ పాలసీ తర్వాత ఈవెన్ క్రెడిట్ పాలసీ అయినాక ఆర్బీఐ ప్రెస్ మీట్ ఉంటుంది. వీటి తర్వాతే మార్కెట్స్ ఒక డిసైసివ్ మూవ్ అనేది తీసుకుంటాయి. అయితే మార్కెట్స్లో ఏంటంటే పెద్దగా మనం గతంలో అనుకున్నట్టుగా పెద్దగా మార్కెట్స్లో స్ట్రెంత్ అనేది కనపడలేదు. ఈరోజు కూడా చూస్తే నిఫ్టీ ఒక టైంలో 45 పాయింట్స్ 50 పాయింట్స్ క్లోజర్గా పెరిగి లాస్ట్ 45 మినిట్స్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది, అంటే ఇంట్రాడే ప్రాఫిట్ బుకింగ్ అని కాదు, సెల్లింగ్ లాగా మనకి చూసాము. వన్ సైడ్ సెల్లింగ్ వచ్చింది. బట్ మార్కెట్స్ ఇటువంటి ట్రెండ్ ఉంటే మాత్రం మార్కెట్స్ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాకపోవచ్చు. రేపు క్రెడిట్ పాలసీ తర్వాత కూడా మార్కెట్స్ సేమ్ ఈరోజు హై కానీ క్రాస్ కాలేని పరిస్థితి ఉంటే, రేపేళ్ళుండే ఈరోజు హై ఉంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ కానీ క్రాస్ కాలేదంటే మార్కెట్లు మళ్ళీ షార్ట్ టర్మ్ మళ్ళీ ఇంకొక డౌన్ సైడ్ వచ్చి రీసెంట్ లోస్ అయిన 8080 కూడా బ్రేక్ అయ్యి క్లోజర్గా 8000 ఆ లెవెల్స్కి ఈవెన్ అంతకు మించి కిందకి వెళ్ళే అవకాశం కనపడుతుంది. అలాగే నిన్న షార్ట్ కవరింగ్తో పెరిగిన బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు మళ్ళీ ఫ్లాట్గానే క్లోజ్ అయ్యాయి. సో రేపు ట్రెండ్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? రేపు ట్రెండ్ చాలా వరకు బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం ఒక జిగ్జాగ్ ట్రేడ్, అంటే బాగా వొలటాలిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది రేపు. ఎందుకంటే మార్కెట్లో క్రెడిట్ పాలసీ ఉంది. తర్వాత ఈవెన్ నార్మల్గానే మన మార్కెట్స్ కొంత వొలటాలిటీ అనేది ఎక్కువ ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. సో క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి కొంత ఇంకా నార్మల్ డేస్ కానీ కొంత వోలటైల్గా ఉండొచ్చు. అయితే బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా అంటే అది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము అనమాట రేపు ఒక్క రోజుకి. ఎందుకంటే మార్కెట్లో ఈరోజు చూసాము లాస్ట్లో కొంత సెల్లింగ్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో బాగా కనపడింది. మరి ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ లాంటిది ఈరోజు ఇంట్రాడేలోకి మనకి లాస్ట్లో రావడం చూసాము. కాబట్టి రేపు కూడా కొంచెం హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ ఉండొచ్చు. బట్ ఇనిషియల్గా మాత్రం కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత బయింగ్ అయితే రావడానికి అవకాశం ఉంది. అలాగే క్రాంప్టన్ గ్రీవ్స్ ఈరోజు బాగా వాలటైల్గా ఉంది స్టాక్. దీన్ని మనం బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చా? చూడండి, క్రాంప్టన్ గ్రీవ్స్ లాస్ట్ 2 డేస్ నుంచి స్టాక్ బాగా పడడం జరిగిందండి. నిన్న 7% పడింది. తర్వాత ఈరోజు కూడా కొంచెం వీక్గా ఉందనుకుంటాను. బట్ ఏదైనా కూడా రీజన్ అయితే తెలియదండి. బట్ ఓవరాల్గా మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే క్రాంప్టన్ గ్రీవ్స్ అయితే ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు. అయితే కొంచెం వెయిట్ చేయమంటాను. ఇప్పుడు ఈ లెవెల్లో కాకుండా ఇంకొంత వెయిట్ చేయమంటాను. అలాగే రేపు ఆర్బీఐ పాలసీ హెడ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ బాగా పెరగడం మనం చూసాము. సో ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఈ టైంలో తీసుకోవడం మంచిదంటారా? అప్రోచ్ ఎలా ఉండాలి? చూడండి, ఎన్బిఎఫ్సి స్టాక్స్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయమని చెప్తానండి. ఎన్బిఎఫ్సి ఇప్పుడిప్పుడే బై చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ లాస్ట్ మనకి కొన్ని నెలలుగా చూసాము ఒక డ్రీమ్ రన్ అనేది ఎన్బిఎఫ్సి స్టాక్స్లో మనకు కనపడింది. అయితే ఇప్పటికి ఈ టయానికి అంటే ఈ రోజుకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం వెయిట్ చేయమంటాను. ఏదైనా కూడా ఈ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాతే మార్కెట్స్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది ఆగొచ్చు. అప్పుడు స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇంకొంచెం వెయిట్ చేయమని చెప్తాను. తర్వాత ఇంతకుముందు మీరు క్రాంప్టన్ గురించి అడిగారండి. క్రాంప్టన్ గ్రేవ్స్ ఇది రీజన్ అయితే తెలియదండి. ఇది నిన్న 66 ఆ లెవెల్కి వచ్చింది. నిన్న ఈవెన్ 69 క్లోజింగ్. ఇది ఇంకొంచెం వీక్నెస్ అనేది ఇంకా రావచ్చు. 62 ఆ లెవెల్ ఆగొచ్చు.
బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏదో సంథింగ్ న్యూస్ అనేది ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది దీంట్లో. ఆ న్యూస్ అయితే ట్రాక్ చేయలేదండి. అలాగే టాటా గ్రూప్ స్టాక్స్ ఈరోజు బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. టాటా మెటాలిక్స్, టాటా ఇన్ఫ్రాస్, టాటా పవర్. సో ఓవరాల్గా టాటా గ్రూప్ స్టాక్స్పై మీ ఓవర్వ్యూ ఏంటి? చూడండి, ఒక ఓవరాల్గా గ్రూప్ అంటే చాలా పెద్ద గ్రూప్ అందరికి తెలిసిందే. అయితే ఇందులో ఇండివిజువల్ స్టాక్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్, ఒక దానికి పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఉన్న వాటిలో ఇప్పుడు రీసెంట్ డేస్లో బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుందంటే టాటా స్టీల్ అని చెప్పొచ్చు. అయితే ఇంకొక టాటా మోటార్స్ అయితే మాత్రం ఈ మధ్యకాలపు ఆల్మోస్ట్ లోస్లో ఉంది. దానికి ఓన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. మరోవైపు ఇండియాలో ఆల్మోస్ట్ టాటా మోటార్స్కి సేల్స్ పరంగా పెద్దగా ఏం లేదు. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద ఆధారపడి, అంటే జాగ్వార్ ల్యాండ్ ఓవర్ మీద ఆధారపడి ఉంది. అయితే ఈ మధ్య యూరో కూడా వీక్ అవడము కొంచెం ఈ స్టాక్ నెగటివ్. బట్ ఏదైనా కూడా ఒక్కొక్క టాటా ఎలక్సీ ఉంటే బాగా పడి లాస్ట్ కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వచ్చింది. ఇట్లా ఒక్కొక్క స్టాక్ ఒక విధంగా ఉందండి. అయితే ఇందులో ప్రస్తుతం బై చేయాలనుకుంటే మాత్రం ఈవెన్ టీసీఎస్ కూడా కొంచెం రీసెంట్గా లోస్ నుంచి కొంత రికవర్ అయింది. బై చేయాలనుకుంటే మాత్రం ఈవెన్ టాటా మోటార్స్ నుంచి కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇంతకు ముందులాగా పెరుగుతుందా అనేది కూడా ఒక కన్సర్న్. బట్ ఏదైనా కూడా టాటా గ్రూప్లో స్టాక్స్ అన్నీ కూడా మంచి, అందరికి తెలిసిందే, బ్రాండ్ వాల్యూ బాగుంది. అయితే టాటా స్టీల్ మాత్రం ఈ లెవెల్లో కొంచెం ఆగమని చెప్తాను. ఎందుకంటే కమాడిటీస్ ర్యాలీ అనేది కొంచెం ఆగింది. కొంత ఈ లెవెల్లో మెటల్ స్టాక్స్లో కొంత సెల్లింగ్ రావచ్చు, ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి ఈవెన్ టాటా స్టీల్ కూడా ఎవరి కరెక్షన్స్లో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఈరోజు 1% వరకు పడింది. ఆల్మోస్ట్ 638 నుంచి పడుతూ వస్తుంది. సో ఇంకా కరెక్షన్ గురయ్యే ఛాన్స్ ఉందంటారా? చూడండి, యాక్సిస్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది ఇంకా కరెక్షన్ గురి అవ్వచ్చు అండి. అయితే 440 దగ్గర ఆగొచ్చు. 440 అండ్ 420 దగ్గర ఈవెన్ లాంగ్ టర్మ్కి కూడా దీనికి అంటే సపోర్ట్ అనేది రావచ్చు. ఎందుకంటే బాగా ఎక్స్ట్రీమ్ ఓవర్సోడ్లో ఉంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా యాక్సిస్ బ్యాంక్ ఇటువంటి వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది మనకు కనపడలేదు. కాబట్టి 440 అండ్ 420 మధ్యలో ఇది అలా బాటమ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెష్గా కొనుక్కునే వాళ్ళు మాత్రం ఆ లెవెల్కి వచ్చినప్పుడు కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఈరోజు మిడ్ క్యాప్ ఇండెక్స్లో కొన్ని స్టాక్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్లో సెక్టార్ వైజ్ ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీరు? మిడ్ క్యాప్ పరంగా చెప్పాలంటే ఓవరాల్గా మిడ్ క్యాప్లో కొంత ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్లో మనకి బయింగ్ అనేది చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఇమీడియట్గా మిడ్ క్యాప్లో కూడా క్వాలిటీ స్టాక్స్లోనే సెలెక్ట్ చేసుకోమంటారు. ఎందుకంటే ఇంతకు ముందులాగా కంటిన్యూగా పెరుగుతాయి అయితే అనుకోలేము. కాబట్టి కొంచెం క్వాలిటీ స్టాక్స్లో సెలెక్ట్ చేసుకోమంటాను. అయితే రీసెంట్ డేస్లో చూసుకుంటే ఈ డిమానిటైజేషన్ కారణంగా చిన్న ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ కూడా టెక్నాలజీ బేస్డ్ స్టాక్స్లో మంచి బయింగ్ ఉంది. బట్ అటువంటి స్టాక్స్కి దూరంగా ఉండండి. అంటే అందులో మంచి స్టాక్స్ ఉన్నాయి, కాకపోతే అటువంటి మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఏమో. కానీ దాంతోపాటు మీద అదర్ చిన్న కంపెనీస్ కూడా పెరుగుతున్నాయి, అటువంటి వాటికి దూరంగా ఉండమని చెప్తాను. అలాగే సన్ టీవీ ఈరోజు హైయెస్ట్ ట్రేడెడ్ స్టాక్. ఈరోజు మనం చూస్తుంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓన్లీ న్యూస్ బేస్డ్ అంటారు, ఇంకేమైనా రీజన్ ఉందంట? సన్ టీవీ అవునండి. సన్ టీవీ మీకు మనకి అందరికి తెలిసిందే. అక్కడ పొలిటికల్గా వస్తున్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే ఇద్దరు ఆపోజిట్ పార్టీస్. అయితే అక్కడ ఒకరికి డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఇంకొకరికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ దృష్ట్యా అంటే ఎక్కడి నుంచి పొలిటికల్గా జయలలిత పార్టీ అనేది కొంత వీక్గా కావచ్చు అనే ఉద్దేశంతో ఆటోమేటిక్గా ఆపోజిషన్ పార్టీకి చెందిన స్టాక్స్ కొన్ని పెరిగాయి. నేను రాజ్ న్యూస్ ఒకటి, సన్ టీవీ ఒకటి. బట్ ఇదంతా ఏంటంటే ఒక స్పెక్యులేషన్ తప్ప. బట్ ఓవరాల్గా సన్ టీవీ, సన్ నెట్వర్క్ పరంగా చెప్పాలంటే బయింగ్ కన్సిడర్ చేయొచ్చు. సో రేపు మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్స్ ఉందండి? అంటే రేపు మార్కెట్స్ ఓపెనింగ్ చాలా వరకు ఫ్లాట్గానే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ వోలటైల్గా ఉండొచ్చు. కొంత మెటల్ కౌంటర్స్లో కొంత హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ చేసుకోమని చెప్తాను. అయితే బయింగ్ అనేది, ఎందుకంటే లాస్ట్ ఈరోజు సెల్లింగ్ అని చూస్తే బయింగ్ మనం ఈ సెక్టర్లో బై చేసుకోవచ్చు అని పెద్దగా చెప్పలేము. కాబట్టి ఒకవేళ నిఫ్టీ బ్యాంక్ అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ రేపు మోనిటరీ పాలసీ తర్వాత స్ట్రాంగ్గా ఉందంటే మాత్రం 18,600 పైన సస్టైనింగ్ కాగలిగితే ఈవెన్ నిఫ్టీ కూడా పెరిగే అవకాశం ఉంది. నిఫ్టీ కూడా 200 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ కావచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కానీ సపోర్ట్ లేకపోతే మాత్రం మార్కెట్ రేపటి నుంచి సెల్లింగ్ అనేది, అంటే రివర్సల్ ట్రెండ్ అనేది రావచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ శేషు గారు. ఇది వాళ్ళ క్లోజింగ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి టీవీ ఫమాని.